తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క లబ్ధిదారులకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక సబ్సిడీ గానీ, లేదంటే ఈ యొక్క హౌసింగ్ కార్పొరేషన్ నుంచి వచ్చే ఈ యొక్క బిల్స్ ఏవైతే ఉంటాయో, ఇవి వారి ఖాతాలో జమ అయితే అవ్వడం లేదు. చాలా రకాల ఇబ్బందులు వచ్చి పేమెంట్లు అవ్వక, కొన్ని రకాలమైనటువంటి సమస్యల వల్ల జనాలు ఇబ్బంది పడే ఆవశ్యకత ఉంది. సో, దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో ఇది కీలకమైనటువంటి ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. జనాలకు సంబంధించి ఒక ప్రజలు ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వీరికి బ్యాంక్ అకౌంటు అదేవిధంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు 2 కూడా డిస్‌మ్యాచ్ అవ్వడం వల్ల ఈ యొక్క పేమెంట్ అనేది వాళ్ళ యొక్క ఖాతాలో జమ అవ్వడం లేదని చెప్పి తెలియజేసింది. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ గానీ, లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక ఫైనాన్స్ సంబంధించి ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో హౌసింగ్ కార్పొరేషన్ యొక్క అమౌంట్ వాళ్ళ ఖాతాలో జమ చేసే టైంలో ఈ ఒక ఆధార్ కార్డు ఒక రకంగా ఉండడం, అదేవిధంగా ఒక బ్యాంక్ అకౌంట్‌లో వారి పేర్లు ఒక రకంగా ఉండడం, తండ్రి పేరు గానీ ఏదైనా మిస్టేక్ ఉండడం, ఈ రకమైనటువంటి సమస్యల వల్ల ఆ 2 కూడా మ్యాచ్ అవ్వక డిస్‌క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది. సో, దానివల్ల ప్రభుత్వం ఇచ్చే ఒక సబ్సిడీ ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఒక రూ. 5,00,000 అంటే బేస్‌మెంట్ వరకు, సన్ సైడ్ వరకు, అదే స్లాబ్‌కి సంబంధించి ఈ యొక్క నిర్మాణానికి గవర్నమెంట్ చెల్లించే ఈ యొక్క రూ. 5,00,000 ఏదైతే అమౌంట్ ఉందో, ఈ అమౌంట్ అనేది ఈ యొక్క లబ్ధిదారుడి ఖాతాలో జమ అయితే అవ్వడం లేదు. సో, ఈ యొక్క ప్రాబ్లమ్‌ని సొల్యూషన్ చేయడానికి గవర్నమెంట్ ఈ యొక్క ఎవరైతే ఈ ఆధార్ కార్డు డిస్‌మ్యాచ్ ఉందో, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఎవరికైతే ఈ 2 కూడా సరైనటువంటి ఒక రకంగా లేదో వీరికి ఈ రకమైనటువంటి ఇబ్బంది వల్ల వీరి ఖాతాలో ఈ అమౌంట్ అనేది జమ అవ్వడం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో, దీన్ని మనం ఏ రకంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్‌ని మనం ఏ రకంగా మనం రెక్టిఫై చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ ఏ రకంగా మనం మార్చుకోవాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఏ రకంగా మార్చుకోవాలి. సో, దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఆధార్ కార్డు ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు ఆధార్ సెంటర్‌కి వెళ్ళి, మీ సేవ సెంటర్‌కి వెళ్ళి ఈ యొక్క ఆధార్ కార్డు అయితే చేంజ్ అయితే చేసుకోండి. సో, చేంజ్ చేసుకున్న తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్‌కి వెళ్ళి ఆ యొక్క ప్రూఫ్ అనేది ఇచ్చి బ్యాంక్ అకౌంట్ కూడా మీరు మార్చుకొని, సో, ఆధార్‌కి ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో బ్యాంక్ అకౌంట్ దగ్గర కూడా బ్యాంక్ కూడా అదే ఫోన్ నెంబర్ అనేది మీరు ఇచ్చుకొని లింకప్ చేసుకుంటే, సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఒక రకంగా ఈ 2 కూడా మ్యాచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, తర్వాత మీకు ఏదైతే ఈ యొక్క హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో, సో, అక్కడ ఈ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ యొక్క కొత్తది ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో, కొత్తది ఏదైతే ఆధార్ కార్డు మిస్టేక్ లేకుండా ఉంటే ఇవన్నీ కూడా అక్కడ ఇస్తే మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాలో అయితే జమ అయితే అవుతుంది. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులను వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అదేవిధంగా ఆధార్ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. మీకు అది ఏదైనా బ్యాంక్ కానీ లేదా ఆధార్ కార్డ్ ఏదైనా మిస్టేక్ ఉంటే ఆధార్ సెంటర్‌కి ఒకవేళ బ్యాంక్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ఎస్‌బీఐ కానీ లేకపోతే అదేవిధంగా మీకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మీరు రెక్టిఫై చేసుకోండి. సో, ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేసే టైంలో ఈ యొక్క మిస్టేక్స్ ఉంటే మీకు ఈ అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో అయితే పడడం లేదు. సో, అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క హౌసింగ్ కార్పొరేషన్ ఒక ప్రకటన అయితే చేసింది. సో, ఈ యొక్క హౌసింగ్ కార్పొరేషను అన్నీ కూడా అంటే మేము ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా మాది అన్నీ సరిగ్గానే ఉన్నాయి. సో, అయినా సరే మాకు పెండింగ్ ఉందా, మా బిల్లు పడిందా లేదా అంటే మీ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క లాగిన్‌లోకి మీరు వెళ్తే ఇక్కడైతే మీకు ఆప్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఫోన్ నెంబరు లేదంటే ఆధార్ తోటి మీరు ఒక లాగిన్ అయితే తర్వాత మీకు ఈ అమౌంటు ఎప్పుడు రిలీజ్ అయింది, సో, ఎంత రిలీజ్ అయింది, ఎక్కడ పడుతుంది, సో, ఏ విధంగా పడింది, ఎంత అమౌంట్ పడింది, ఎప్పుడు పడుతుంది అన్నది కూడా మీకు తెలుస్తుంది. సో, మీరు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు దీనికి సంబంధించి హౌసింగ్ కార్పొరేషన్‌కి సంబంధించి ఇల్లు నిర్మించుకునే యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి ఖాతా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, చెక్ చేసుకొని మీకు అక్కడ పడకపోతే దేనివల్ల పడలేదు, సో, ఏ ప్రాబ్లం వల్ల పడలేదు కూడా అక్కడ తెలుస్తుంది కాబట్టి తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో ఈ యొక్క అమౌంట్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే మీరైతే
అయితే రెక్టిఫై చేసుకోవచ్చు. సో, దీని ఎవరైతే ఈ యొక్క లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకెవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు లేదంటే ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీకి సంబంధించి ప్రతీది కూడా జాబ్ నోటిఫికేషన్ అదేవిధంగా ఎలాగ అప్లికేషన్ చేయాలి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ప్రతీది కూడా మనం ఛానల్లో వీడియో అనేది చేసి క్లియర్గా చేయడం అయితే జరుగుతుంది అర్థమయ్యే రీతిలో. సో, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.